వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే ఇక మళ్ళీ రైతులకు ఒక టైం వచ్చేసింది అనమాట. అయితే ఇంకా మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు అనాజ్పూర్ విలేజ్, మా మేనమామ వాళ్ళ బావి దగ్గర ఉన్నాం. ఇదంతా మా మామ వాళ్ళ బావి. అయితే లాస్ట్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మామ వాళ్ళు అయితే బోర్ వేస్తే నీళ్ళు అయితే తక్కువ పోస్తుంది అని చెప్పేసి ఈసారి మళ్ళీ బోర్ వేద్దామని చెప్పేసి మొన్నైతే పాయింట్ తెప్పించినాం. ఆ పాయింట్ వచ్చి గాడు ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు బోర్ బండి తెప్పించేసినాం. శ్రీనివాస బోర్వెల్స్ గజ్వేల్. ఇది గజ్వేల్ నుంచి శ్రీనివాస బోర్వెల్స్ వినయ్ రెడ్డిలో వాళ్ళైతే మనకైతే ప్రిపేర్ చేసి పంపించేసి బండిని అయితే. సో మనమైతే ఇప్పుడు ఒకసారి పాయింట్ చూద్దాం. అండ్ ఈ బోర్ వేస్తే ఎన్ని నీళ్ళు పడితే ఎట్లా అని, ఎన్ని ఫీట్లు వేస్తాం, ఎంత అవుతుంది. రైతులకు అయితే ఇలా పత్తి బండి ఇచ్చినాం. మళ్ళీ తీసుకొచ్చి బోర్ బండి పైలు పెట్టింది. ఎన్నైతే బండికి ఎన్ని ఫీట్లు వేస్తాం ఏంటనేది చూద్దాం. సో గాయస్ మనమైతే ఒకసారి పాయింట్ దగ్గరికి వెళ్దాం. సో పాయింట్ అయితే వచ్చేసి ఇది ఇక్కడైతే బండి అయితే ఆగింది కదా. ఇప్పుడైతే ఈ రేకులు ఇప్పాల్సి వస్తుందంట. ఈ రేకులు ఇప్పమంటున్నా అన్న వాళ్ళైతే. ఇప్పాలా రాజమ్మ రేకులు అయితే. పాయింట్ ఏంటంటే దొడ్డి దగ్గరలో వచ్చింది. అయితే కడలకి తీసేసినాం. ఇక ఈ అన్న వాళ్ళు ఇక్కడ నుండి ఏమన్నా అంటే ఈ రేకులు తీసి నడవదని చెప్పారు. ఈ రేకులు తిప్పేస్తున్నాం. ఇక ఎక్కిన మీదకి అయితే ఈ వాచింగ్ మామ ఈ వాచింగ్. సో ఇక అంత తిప్పేస్తున్నాం. ఈ రేకులు అయితే మెల్లగా డౌన్ చేస్తున్నాం. రాజుకి రారా జర్సే ప్లీజ్. సో బండి అయితే పాయింట్ మీద పెట్టేస్తున్నాం. ఇక ఫస్ట్ రాడైతే వేసేస్తారు. ఇది సిస్టమ్ వేరే ఉంది జరా. ఏ రాడ్ 15 फीट का राड है क्या? हाँ वो दूसरा बंडी का 19 फीट रहता ना. ఇది 19 ఫీట్ కాదు. ఇది 15 ఫీట్ రాడ్. ఇది అది అది ఆ బండి వస్తే అది వేరే ఉంటుంది. మన చెప్పక నడిచే బండి అదే ఉంది మరి కదా. సో గాయస్ ఇక మొత్తానికి అయితే రాడ్లు అయితే పిడి చేసుకుని అయిపోయింది మొత్తం. ఇక మేమైతే ఇప్పుడు ఇక కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. అట్లే 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 ఇగో స్టార్ట్ చేస్తేనే ఆడ బండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్ళాలి కదా. స్టార్ట్ చేసుకుంటున్నాడు అయితే ఇప్పుడు. బోర్ బండి స్టార్ట్ అయింది కదా. అయితే ఇక ఏంటంటే ఇప్పుడు మనము చూసుకుంటే ఇక్కడ 10 ఫీట్లు కూడా 15 ఫీట్ల దూరం కూడా పోయింది అంతే. అలాగే ఇప్పటికే మనకు ఆల్రెడీ బండి అయితే స్టార్ట్ అయినట్టుంది. ఇదంతా బండల ఏరియా. ఓకేనా, మనమైతే రెగ్యులర్గా ఎట్లా అవుతుందని చూద్దాం. ఫీట్కు అట్లా చూద్దాం మనమైతే. ఓకేనా, ఇప్పుడే రాడేస్తాం. ఇప్పుడే ఆల్రెడీ బండ జరిగింది. కేజీకి ఏమి ఎక్కువ పడుతుంది మాకైతే, నాకు తెలిసిన కాడికైతే. గాయస్ ఇక ఏమంటారు, మాకైతే అదృష్టం ఏంటంటే ఇక్కడ ధర వచ్చేసింది 20 ఫీట్ల కంటే ఎక్కువ పడతట్లేదు. అయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి అయితే 60 ఫీట్లు 70 ఫీట్లు ఇట్లా చాలా వరకు పడుతుంది. మనం లాస్ట్ టైం అయితే మానవులు వేసినప్పుడు 120 ఫీట్ల దాకా పట్టింది. 100 ఫీట్ల దాకా పట్టింది దగ్గర కేసింగ్ ఎంత ఎక్కువ పడితే అంత డబ్బులు ఎక్కువైంది. సో మనకైతే ఒకటే రాడు కొంచెం కటింగ్ అయింది. 20 ఫీట్ల కంటే ఎక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడైతే వీకేసి మళ్ళీ చిన్న ఫీట్ వేస్తారనమాట. ఇక మొత్తానికైతే 25 ఫీట్ల దాకా కేసింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ బిడ్డేసారు. చూద్దాం ఎన్ని ఫీట్ల వీళ్ళు వస్తాయని చూద్దాం. ఓకేనా.
వచ్చేసి ఇప్పటికైతే 180 ఫీట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా అయితే మొత్తం బండనే వచ్చింది. ఇప్పుడు కొంచెం పదనలాగా అనిపించింది మాకైతే. చూద్దాం ఒకసారి. మట్టి కూడా చేంజ్ అయిపోయింది మొత్తం. టోటల్గా అయితే అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వచ్చేలాగా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఇది ఏమంటారు 180 ఫీట్ కంప్లీట్ అయిపోయినాక రాడ్ అయిపోయింది. ఈ కలర్ వస్తే ఇల్లు వస్తాయి ఖచ్చితంగా. ఫీట్లలో కూడా నీళ్ళు వస్తాయి అనుకున్నాం. ఒక్క సుక్క కూడా వస్తలేవు. అది ఏమవుతుందో కూడా అర్థమవుతుంది. మాకైతే భయం అవుతుంది. నీళ్ళు పడితే పడేయాలంటే భయం. చూద్దాం ఇంకా ముందుగా వెళ్దాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే 370 ఫీట్ల దాకా అయిపోయింది. వీలైతే వాళ్ళే ఇక బండి అయితే వీకేస్తున్నాం. ఇటుకంచి వీడికి వీకేసి వేరే దగ్గర పెడదాం అనుకుంటున్నాం. అయితే ఇక బండి అయితే మొత్తం వీకేసినాకనే లెక్క. ఈ 370 ఫీట్లు వేసిన ఇవ్వలేదు. రైతుకి అయితే లాస్ట్కి వస్తే కన్నీరే మిగిలినట్టు. ఇక అయినా సరే తగ్గకుండా ఇంకొక పాయింట్ అయితే పెడుతున్నాం. చూద్దాం ఒకసారి అది ఎట్లయితే. సో ఫ్రెండ్స్ ఇక వీడైతే బోర్ పడలేదు. ఇప్పటిదాకా అయితే రాడ్ వీకేసినాక చూసారు కదా. వీడైతే ఒక కుక్కంట చుక్కలు వాళ్ళే ఏమన్నా మళ్ళీ పిల్లలు పడతారని చెప్పేసి నేనైతే రాళ్ళు ఇట్లా పెట్టి మంచిగా బందోబస్తు చేసి దీని అయితే ప్యాక్ చేసినాం. మళ్ళీ సెకండ్ పాయింట్ సౌండ్ వస్తుంది అనుకుంటారా, ఇంకొక పాయింట్ పెట్టినాం. ఇక అది పడితే పడుతుంది, లేకపోతే లేదు. ఏం చేసినా కష్టం అలాగే రైతులకు. ఇలాంటి రైతుల బాధ అయితే ఎప్పుడైనా చూడండి. మనం ఇంత కష్టపడి ఈ ఏడాది కష్టపడ్డ పైసలు మొత్తం ఒకటే రోజు అయిపోతాయి. ఇవాళ ఈ బోర్ బండ్లు అంటే మనం బోర్ బండికి పైసలు కడతాం కదా, దానికి దీనికే లాగా నాకు తెలిసి ఒక 45,000 అవుతుంది కొద్దిగా. నాకు తెలిసి 50,000 లోపల ఇది అవుతుంది ఖర్చు. అది వచ్చేసి దగ్గర దానికి కూడా బాగానే అవుతాయి. అదైతే చూద్దాం. దానికి బెనిఫిట్ ఇస్తామని చెప్తా. అదైతే పాయింట్ అయితే నడుస్తుంది. చూద్దాం బండి అయితే ఒకసారి. ఇగో ఇక్కడ సెకండ్ పాయింట్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఈడ కూడా సేమ్ అట్లా దుమ్ములేస్తుంది. ఇగో